32 సంవత్సరాలు పూర్తయి 33వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఈ 32 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఒక మంగళగిరిలోనే 204 శిబిరాలు 203 శిబిరాలు పూర్తి చేసుకొని 204వ శిబిరం ఇప్పుడు ఎనబాలు శ్రీ కోదండరామ ఆలయ ప్రాంగణంలో జరుగుతూ ఉంది. 205వ శిబిరం కూడా త్వరలోనే నెక్స్ట్ ఆదివారం మనం మొదలుపెట్టుకునే అవకాశం కూడా ఉన్నది. మీ అందరి సహాయ సహకారాలు మా ఇందు నిండుగా మెండుగా ఉంటే ఈ కార్యక్రమాన్ని ఈ గురువుగారు మొదలుపెట్టినటువంటి ఆరోగ్య మహాయజ్ఞాన్ని, యోగ మహాయజ్ఞాన్ని మనందరం సమిధులుగా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణానది ఎలా అయితే జీవనదో ఈ యోగ జీవ ప్రవాహం మునుముందుకి సాగాలి. ఆ సాగటానికి మనందరం కొంత సమయాన్ని వ్యక్తిగతంగా వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. మనం యోగ సాధన చేస్తూ మనం ఆరోగ్యం పొందుతూ ఇతరులకు ఆరోగ్యాన్ని అందించేటువంటి మహాభాగ్యం గురువుగారి ద్వారా మనకు లభించింది. కొంతమంది గురువులుగా సేవలు అందిస్తున్నారు, కొంతమంది మరి కార్యకర్తలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఏదేమైనా మన లక్ష్యం ఏమిటి అంటే మనిషి ఆరోగ్యంగా జీవించాలి, ప్రతి మనిషి. తద్వారా ఆరోగ్యకరమైనటువంటి సమాజ నిర్మాణమే మన లక్ష్యం. గురువుగారు మరి చాలా చిన్న వయసులో 29 సంవత్సరాల వయసులో గురువుగా వారు ప్రమాణం చేసి ఈ గురు బాధ్యతని ఇన్ని సంవత్సరాల పాటు మరి ఎక్కడ కూడా ఒక చిన్న అపశృతి లేకోకుండా లాక్కొచ్చారు. మరి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎంతో దీక్షతో ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో సన్మానాలు. అవమానాలను తీసుకోవడం చాలా కష్టం, సన్మానాలను మనం కూడా స్వీకరిస్తాం. కానీ చాలా అవమానాలు, మామూలు అవమానాలు కాదు. గురువుగారితో మరి మీకు పెద్ద అనుభవం లేకపోవచ్చు, కానీ సుదీర్ఘమైనటువంటి వారితో నాకు సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉన్నది. నేను 99లో 31వ శిబిరంలో శిక్షణ తీసుకున్నాను. ఇవాళ మరి 99 అంటే ఇది 2026, దాదాపుగా 27 సంవత్సరాల క్రితం నేను యోగ శిక్షణ అనేది తీసుకున్నాను. అప్పుడు నుంచి కూడా ఈ శిక్షణా శిబిరాలని గమనిస్తూ మరి గత 78 శిబిరాలుగా ఒక్కరోజు కూడా నాకు సెలవు లేకోకుండా సాధన చేస్తూ 78 శిబిరాల నిర్వహణలో నా పాత్ర ఉన్నదన్నమాట. ఇందులో సొంతంగా 63 శిబిరాలు నేను నిర్వహించినవి. లోకనాథ్ గారు నిర్వహించాను. 12 శిబిరాలు భవానీ యోగి మాతాజీ గారితో కలిసి నేను ప్రయాణం చేశాను.